ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. Ye are cursed with a curse, for ye have robbed me, even this whole nation. ఈ జనులందరూ అంటే ఎవరు? మనమే, ఆయన ప్రజలముగా, ఆయన బిడ్డలముగా పిలువబడుచున్న నీవు నేను మనందరము. మనము ఆయన యుద్ధ నుండి ఏమి దొంగిలిస్తున్నాము? ఏమి దొంగిలించి శాపగ్రస్తులముగా ఈ లోకంలో జీవిస్తున్నాము? ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు అయిన యెహోవానే మనం దోచుకుంటున్నాము అని మనలను గూర్చి దేవుడు అంటున్నారు. మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడా? అయితే మీరు నా దగ్గర దొంగిలించారు అని దుఃఖముతో చెబుతున్నారు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము అర్పణలు దొంగిలిస్తున్నారని దేవుడు తెలియచేస్తున్నారు. ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించి వారికి స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంను ఇచ్చి వారు ఆచరించవలసిన ఆజ్ఞలను వారికి ఇచ్చారు. సర్వసృష్టికి సర్వదానములకు కారణభూతుడు ఆయనే అని విశ్వసించి ఆయన యందు భయభక్తులతో, ప్రేమతో, స్తుతులతో వారి జీవితం సాగాలని వారికి వచ్చే కష్టాజితం నుండి 10వ భాగం ఇవ్వవలెనని దేవుడు వారితో చెప్పాడు. అలా ఇచ్చినప్పుడు దేవుడు వారికి ఆకాశపు వాకిండ్లను తెరచి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు ఇస్తానని, అంతేగాక తీసుకొని వచ్చి శోధించి చూడమని చెప్పారు. సమకూర్చుకోలేనంత విస్తారముగా దీవెనలు ఇస్తానని దేవుడు బయలుపరిచారు. పంట దిగుబడుల మీద ఆధారపడే వారి ఆర్థిక స్థితి అనేక సార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల, అకాల వర్షాల వల్ల, పురుగుల వలన నాశనం అయిపోతుంది. దేవునిని దోచుకోకుండా ఆయనవి ఆయనకు ఇచ్చేస్తే వారి పంటను నాశనం చేసే పురుగులను గద్దించి తగిన కాలమున వనరులను ఆయన దయచేస్తానని సెలవిచ్చారు. నీ జీవితాన్ని అనేక మార్గాల్లో దేవుడు అభివృద్ధి చెందించాడు, ఆశీర్వదించాడు. అనేక ఓటలను నీ జీవితంలో తెరిచాడు. నీవు దేవునికి ఇచ్చి శోధించు, నీకు విస్తారంగా దయచేసి నీ ఓటలను ఎన్నటికీ నీ మూసివేయడు. నిన్ను దీవించి ఆశీర్వదించి వృద్ధి పొందించి విస్తరింపచేయును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, మీ సమయమును నాయన, మీకు ఇచ్చే కానుకలను, అర్పణలను, దశమ భాగములను నాయన మేము దొంగిలించకుండా నాయన తండ్రి ప్రభువా, మీవి నాయన, మీ అర్పణలు మీకు తగిన కాలంలో సమర్పించుకునే యోగ్యత మా అందరికీ దయచేయండి నాయన. తద్వారా వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలను మా అందరికీ దయచేయండి దేవా. నాయన ప్రార్థన అవసరత కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని మెండైన దీవెన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.